సరిపోతుందా ఏమైనా గురుగురు ఉంటుందా చూడు. హలో 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 చూసుకో. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముందుగా నిన్న జరిగినటువంటి పరిణామాలు మనమందరం చూసినాం ఛానల్లో. కూటమి అభ్యర్థి అయినటువంటి పార్థసారథి అనే వ్యక్తి ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. ఇసుక బియ్యం మాఫియా అంటాడు, స్మగ్లింగ్ అంటాడు, భూ కబ్జాలు అంటాడు. నువ్వు వలస వచ్చినావు ఆదోనికి, ఆదోని విషయాలు ఏం తెలియదు. పక్కన ఎవరైనా రాస్తే దాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు. పూర్తిగా ఒకసారి భాషా విధానాన్ని మార్చుకొని మాట్లాడితే బాగుంటుంది. సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి నీకు ఏమి తెలియదు, ఒక రవంత కూడా తెలియదు. ఆయన మహానేత. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నీవు మోదీ ఉన్నాడు, పాతేస్తా కోసేస్తా అంటే ఇక్కడ జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు మీరు అందరు కలిసి ఏకమైన, బీజేపీ వాళ్ళంతా ఏకమై వచ్చినా ఇక్కడ ఉండేది ఎవరో తెలుసా మీకు? జగనన్న సైన్యం, సాయన్న సైన్యం. మేము అనుకుంటే నువ్వు రోడ్లో తిరిగిలేవు ఆదుండవు. ఏమో ఏదో కుటుంబ అభ్యర్థి అని, ఏదో వాల్మీకి అభ్యర్థి అని, వాల్మీకి సంబంధించిన వ్యక్తి అని ఇప్పటి వరకు నేను గౌరవిస్తున్నాం. నీవు ఇలాగే మాట్లాడకంటే పోతావు అనుకో, నేనంతా నిలబెడితే ఒక 50 కేజీలు కూడా కండ ఉండదు నీకు. ఏమి చాలా జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో. ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తప్పున్నాయా? నీవు డెంటలిస్ట్ అని నీ పార్థ డెంటల్ అని పెట్టినావు కాబట్టి ప్రతి ఊర్లో నువ్వు ఎక్కడైతే నీ ఆఫీసులు ఓపెన్ చేసినావో, హాస్పిటల్ ఓపెన్ చేసినావో, ప్రతి క్లినిక్ దగ్గర నువ్వు పెట్టిన దగ్గర ప్రతి ఒక్క అమ్మాయిని నువ్వు చెరచి లొంగ తీసుకొని పొట్టకూటు కోసం వచ్చిన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాడుకోవడం నిజం కాదా? ఎంతమంది నీకు పెండ్లాలు? సరే, మన ఆదోన్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినావు, మరి నీ కుటుంబం ఎక్కడ? నీ భార్యను చూపించాలి కదా. ఇక్కడ తొలుకొని వచ్చి మన భార్య మీద నింద వేస్తున్నారు, నాకు ఈమె భార్య అని చెప్పేసి తొలుకొని వచ్చి కూర్చోబెట్టి చూపించాలి కదా. ఒక ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిని వాళ్ళ భర్త నీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఆమె భర్త వచ్చి మీతో గొడవ చేసి ఆ పాపను అక్కడే గొంతుకు వస్తే నువ్వు జైలుకు పోలే? ఇవన్నీ అబద్ధాలా? వాస్తవాలైతే నువ్వు తీసుకొని రా. పలానా నా భార్య ఉంది, ఈమె ఒక్కటే నా భార్య అని చెప్పేసి నిరూపించేయి. అవన్నీ ఏమిలే రావడము, నేను పాతేస్తా, నేను వాడు మోదీ ఉన్నాడు నా వెనక నీ కథ చూస్తానంటావా? బట్టలు ఊడికిచ్చి నడి ఊర్లో నిన్ను ఉరుకులాడించకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు ఏమనుకుంటున్నావు? తమాషలు మాట్లాడుతున్నావా నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతావా? నీవు ముందు నీకు మనీ ఉంటే మనుషులు ఉంటారా, లేకుంటే మనుషులే. సాయన్నకి అభిమానంతో ఉన్నారు ఇక్కడ. సాయన్న గురించి ఏం తెలియక తిక్క మాటలు మాట్లాడితే అనుకో, నీకు ఎన్ని పార్టీలు ఉండో అన్ని పార్టీలో నిన్ను తరం కొడతా చూడు. ఆదరణ జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకో. నువ్వు కుటుంబ అభ్యర్థిగా వచ్చినావు, నీ ఓట్లు ఏమన్నా దండుకో, ఓట్లు అడుక్కో పబ్లిక్లో. మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చేయలేదు, నువ్వేం చేస్తావు? అవి చెప్పేది విడిచిపెట్టి నేలకొస్తా పాతేస్తా ఏంది నీ భాష? అటు ఇటు కానోళ్ళ ఉన్నావు. నీ ముఖం చూస్తే కూడా జనాలు చూడలేకపోతున్నారు. ఆ మూతి పెట్టుకున్నావు, అటు ఇటు కానోడు ఉన్నట్లు ఉన్నావు. మా పార్టీలో వల్ల నీ టైప్ వాళ్ళు ఇడిస్తే వాళ్ళే తరం నేను ఏమనుకుంటున్నావు? నువ్వు జాగ్రత్త మాట్లాడేది నేర్చుకో. ఆదోని గురించి అభివృద్ధి ఇంత కూడా తెలియదు నీకు. ఎన్నిసార్లు వివరించినాం, ఎక్కడన్నా ఓపెన్ రాని చూపిస్తామని. అవన్నీ ఏమిలా రావడం. సాయి ప్రసాద్ రెడ్డి గారు అది చేస్తున్నారు, సాయి ప్రసాద్ రెడ్డి గారు విముక్తి కావాలా? ప్రజలకు మంచి చేసినాడు కాబట్టి ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఆదోని ప్రజలందరూ కూడా ఆయన 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపించినారు, ఇప్పుడు 4వ నీకు దమ్ము ధైర్యం నీ కుటుంబ పార్టీలన్నీ ఏకమై రేపు 2024లో గెలిపించమని మిమ్మల్ని చూస్తాం. ఇవన్నీ ఏమిలా అంటే ఆదోన్లోన కొత్త రకమైన ట్రెండ్. అంటే మోదీ గారి మీద ప్రజలకంతా ఒక గౌరవం ఉంది. వాళ్ళు ఈ దేశాని కోసం, వాళ్ళ పార్టీల కోసం, వాళ్ళ ఫ్యామిలీకి త్యాగం చేసినారు. నువ్వేం చేసినావు? ఊరూరికి బ్రాంచ్ పెట్టి కడపలు చేసుకుంటే తిరుగుతూ ఉన్నావు, కేసులు పెట్టించుకొని కడపలు చేసుకుంటే తిరుగుతూ ఉన్నావు. నీలాంటి వెధవలు చెప్తే మేము వినాలా? ఇక్కడ ఆదోనిలో ఎవరయ్యా నువ్వు? ఏంది భాష మాట్లాడేది? ఏమనుకుంటున్నావు నువ్వు?
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కన్నెర్రి చేస్తే ఆదోని రోడ్లో కూడా తిరిగి ఖబర్దార్. ఏమనుకుంటున్నావు? తాషమాష అనుకుంటున్నావా నువ్వు? ఏదో పోని పోని అని ఏదో వాల్మీకులు ఉన్నారు అత్యధికంగా, ఆయన ఏమైనా మాట్లాడితే మిగతా వాల్మీకులు మనసు నచ్చుకుంటారని మేము ఎన్ని రోజులు మాట్లాడడం లేదు. ఏం భాష నీది? అలాంటి భాష మాట్లాడతారా ఎవరైనా? జాగ్రత్తగా మాట్లాడు. నీవు ఏదైనా ఉంటే పబ్లిక్ లో వెళ్ళి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చేయలేదు, నువ్వేం చేస్తావో చెప్పు ముందు. అవన్నీ ఇడిచిపెట్టి తిక్కి తిక్కి మాటలు మాట్లాడితే ఖబర్దార్ పడతా. నీవు కర్నూలులో కేయి తన్ని పంపించండి, ఆదోంట్లో మరి కుక్కతనలు తింటా చూడు పబ్లిక్ తో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల చేతిలో. జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని మీడియా ముఖంగా నీకు తెలియజేస్తే హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్. నా పేరు బి దేవా.